కోతులు గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో పద్మ అనే మహిళ ఇంటి కింద కూర్చుంది. ఇదే సమయంలో ఇంటిపైన 2 కోతులు గొడవ పడ్డాయి. కోతులు గొడవలో పైన ఉన్న సిమెంట్ ఇటుక కింద కూర్చున్న పద్మపై పడింది. తీవ్ర గాయాలతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కోతుల గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో పద్మ అనే మహిళ ఇంటి కింద కూర్చుంది. ఇదే సమయంలో ఇంటిపైన 2 కోతులు గొడవ పడ్డాయి. కోతుల గొడవలో పైన ఉన్న సిమెంట్ ఇటుక కింద కూర్చున్న పద్మపై పడింది. తీవ్ర గాయాలతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్. శంకరి, ధర్మపురి పట్టణంతో పాటు ఈ మధ్య ప్రధాన పట్టణాల్లో కోతుల బెడద ఎక్కువైంది. గతంలో ఎన్నికల సందర్భంగా కూడా కోతులను ఊరు నుంచి తరలిస్తామంటూ నేతలు హామీ ఇచ్చిన పరిస్థితి తెలిసింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కోతులు ఎంత అలజడి సృష్టిస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా ధర్మపురి పట్టణంలో కోతుల కొట్లాట ఓ మహిళ ప్రాణం పద్మ అనే మహిళ ప్రాణం తీసింది. అంటే ధర్మపురి పట్టణంలోని అనేక ఇళ్ల పైన, షాపుల పైన, ఇతర దుకాణాల దగ్గర ఈ కోతులు నిత్యం కొట్లాడుతూ అంటే మనుషుల పైన కూడా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఓ భవనం పైన ఒక బ్రెడ్ ముక్కతో 2 కోతులు కొట్లాడుకొని పైన ఉన్న బండ దగ్గర అంటే సిమెంట్ ఇటుక దగ్గర కొట్లాడుతూ అంటే రేకులు పైకి గాలికి లేచిపోతాయన్న కారణంగా పైన బండలు పెట్టారు. ఆ బండ నేరుగా బిల్డింగ్ కింద కూర్చున్న మహిళ పైన పడటంతో ఒక్కసారిగా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ధర్మపురిలోని కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో విషాదాన్ని నింపిన పరిస్థితి కనిపిస్తోంది. శంకరి. రైట్ శ్రీనివాస్.